జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన ముక్కనుమ పర్వదినం సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో, అలాగే మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వరుణ్ణి ఏ విధంగా పూజిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరుతాయో పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు ముక్కనుమ పర్వదినం సందర్భంగా సావిత్రి గౌరీ వ్రతము అనే పేరుతో ఒక ప్రత్యేకమైన వ్రతాన్ని ఆచరించాలి. ఈ సావిత్రి గౌరీ వ్రతాన్ని బొమ్మల నోము అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ సావిత్రి గౌరీ వ్రతం బొమ్మల నోము వెనుక ఒక పౌరాణిక గాథను చెప్పారు. ఆ పౌరాణిక గాథను మనం పరిశీలిస్తే, జనమేజయ మహారాజు వంశంలో శతానీకుడు అనే పేరు కలిగిన మహారాజు ఉండేవాడు. ముక్కనుమ పర్వదినం నాడు శతానీకుడికి ఉన్నటువంటి 9 మంది భార్యలు సావిత్రి గౌరీ వ్రతం అనే పేరుతో బొమ్మల నోమును ఆచరించడం ద్వారా శతానీకుడికి జన్మించినటువంటి సంతానం 125 సంవత్సరాల పాటు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో జీవించారని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి సంతానం ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో జీవించడానికి మహిళామణులందరూ కూడా ముక్కనుమ పర్వదినం సందర్భంగా సావిత్రి గౌరీ వ్రతాన్ని ఆచరించాలి. ఈ సావిత్రి గౌరీ వ్రతాన్ని ఎలా ఆచరించాలంటే, గృహంలో మట్టితో చేసినటువంటి రకరకాల విగ్రహాలు, రాముడు కృష్ణుడు ఇటువంటి విగ్రహాలు ఏర్పాటు చేసి, ఆ విగ్రహాల మధ్యలో తమలపాకులో పసుపు ముద్దను ఉంచి సావిత్రి గౌరీదేవిగా భావిస్తూ 9 రోజుల పాటు కూడా గౌరీ స్వరూపంగా గౌరీ అష్టోత్తరం చదువుతూ పూజ చేయాలి. రోజుకొక నైవేద్యాన్ని సమర్పించాలి. అలాగే ఆ బొమ్మల దగ్గర మరమరాలు, పటిక బెల్లము, అటుకులు ఇటువంటివి నైవేద్యంగా సమర్పించి చిన్నపిల్లలకు పంచిపెట్టాలి. 9 రోజుల పాటు ఇలా బొమ్మల కొలువును ఏర్పాటు చేసి 9 రోజులు పూర్తయిన తర్వాత గౌరీ పూజ కూడా పూర్తి కాగానే ఆ బొమ్మల కొలువులో ఉన్నటువంటి మట్టి బొమ్మలన్నీ కూడా పుణ్యనదిలో నిమజ్జనం చేయాలి, లేదా ఎక్కడైనా పరిశుభ్రమైనటువంటి జలాలలో నిమజ్జనం చేయాలి. దీన్నే సావిత్రి గౌరీ వ్రతం లేదా బొమ్మల నోము అనే పేరుతో పిలుస్తారు. వివాహమైనటువంటి స్త్రీలు ఈ వ్రతాన్ని ఆచరిస్తే దీర్ఘ సుమంగళీతత్వము, ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలుగుతాయి. వివాహం కావలసిన కన్యలు ఆచరించినట్లయితే మంచి జీవిత భాగస్వామిని పొందటానికి ఈ బొమ్మల నోము విశేషంగా సహకరిస్తుంది. అలాగే ఈరోజు మాస శివరాత్రి, శివానుగ్రహం కలగాలంటే ప్రతి ఒక్కరూ కూడా నక్తం ఉండండి. అంటే పగలు ఉపవాసం ఉండి సాయంకాలం పూట శివాభిషేకం, శివపూజ చేసుకుని ఈశ్వరుడికి అన్నం నైవేద్యంగా సమర్పించి దాన్ని ప్రసాదంగా స్వీకరించండి. అలాగే మాస శివరాత్రి సందర్భంగా ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రం చదువుకుంటూ గృహంలో శివలింగానికి అభిషేకం చేసుకోండి. ప్రదోష కాలంలో శివాలయానికి వెళ్ళిన వాళ్ళు శివాలయంలో నందిహారతి, నాగహారతి, సర్పహారతి ఇలా ఈశ్వరుడికి ఇచ్చేటటువంటి హారతులు దర్శనం చేసుకోండి. ప్రదోష కాలంలో శివాలయ ప్రాంగణంలో కొబ్బరి నూనె దీపాన్ని వెలిగించండి. గృహంలో ఉన్న వాళ్ళైతే శివ తాండవ స్తోత్రాన్ని కానీ, దారిద్ర్య దహన శివస్తోత్రాన్ని కానీ ప్రదోష కాలంలో గృహంలో పఠించండి. శివానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలుకండి. ముక్కనుమ అలాగే మాస శివరాత్రి సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. అలాగే రేపటి శుభయోగం శీర్షికన చొల్లంగి అమావాస్య సందర్భంగా, పంచగ్రహ కూటమి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. కంఠావరోధ రోమాంచాస్త్రుభి పరస్పరం లపమానా పావయంతి కులాని పృథివీంచ అన్నాడు. ఆ అమ్మని తలంచుకోగానే ఒళ్ళు పులకించి కనులు ఆనందాసులు రాలితే వాడి శరీరం శుద్ధ శరీరం, వాడిది భోగ శరీరం. పరమాత్మని తలంచుకోగానే పులకించిన ఒళ్ళు భోగ శరీరం, చెమరించిన కన్ను భోగ శరీరం అన్నాడు. ఇక్కడ బొంగురుపోయిన గొంతు భోగ శరీరం. అలాంటి చారుభోగ భూమి అంటారు శంకర భగవత్పాల వారు దీన్నే శివానంద లహరిలో. అలాంటి స్థితి ఈ పరాభక్తికి చెందిన వాళ్ళకు సహజంగా వస్తూ ఉంటుంది. అనన్యేనైవ భావేన పూజయేద్యోనగాధిప, నన్ను పూజిస్తాడు కానీ ఆ పూజలో పాపం పోవాలని కానీ నేను ప్రీతి చెందాలని కానీ అనుకోడు. ఇది ఇంకా ఆలోచిస్తేనే ఆశ్చర్యం వేస్తుందని మనకి. ఎందుకంటే సాత్విక భక్తే పెద్ద ఆశ్చర్యం. ఇంకా నిర్గుణ భక్తి అంత తేలిగ్గా అర్థమవుతుందా? అక్కడ పూజించేటప్పుడు ఈ పూజ వల్ల అమ్మవారి ప్రీతి చెందాలని కూడా అనుకోడు.
ఎందుకంటే ఆ పూజ చేస్తూ తాను ప్రీతి చెందుతున్నాడు, ఆ ప్రీతి. అంతేగాని ఈ పూజ వల్ల పాపం పోవాలని కూడా అనుకోడు. ఎందుకంటే పాపం ఒకటి ఉందని పోవాలని కూడా అతడికి లేదు. అది సహజ భక్తిగా ఉంటుంది ఆ సమయంలో. అది కూడా కోరిక లేదు. త్యాగరాజ స్వామి వారిలాగా తులసీ దళములతో సంతోషముగా పూజింతు. తులసీ దళాలతో సంతోషంగా పూజిస్తాడు. మనం తులసీ దళాలతో పూజ సంతోషంగా కాదు, సంతోషం కోసం. ఇది పూజిస్తే తర్వాత ఏదో వస్తుంది, దానివల్ల బాగుంటాను. కానీ పూజించేటప్పుడే అంత ప్రేమ భావంతో ఆర్ద్రంగా అనుభూతితో ఉంటాడు అతను. దానినే అనన్యేనైవ భావేనా అని అమ్మవారు ఇక్కడ చెప్తున్నారు. పైగా నా వ్రతములు ఏమిటో తెలుసుకుని మరీ చేస్తాడన్నాడు. భక్తుడైన వాడు తాను ఉపాసించే దేవతకు సంబంధించిన వ్రతములేమిటి, క్షేత్రములేమిటి, మంత్రములేమిటి, శాస్త్రములేమిటి, వీటిని వెతుకుతాటండి. వెతుక్కుని మరీ ఆస్వాదిస్తూ ఉంటాడు. అందుకే జీవం ఉన్నంతకాలం, భగవంతుడు కాళ్ళు నడిచే శక్తి ఇచ్చినంత కాలం క్షేత్రాలకు వెళ్ళాలి, తిరగాలి. ఎందుకంటే అమ్మ అక్కడ ఉన్నది, శాస్త్రం చెప్తోంది, వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి అనుభూతిని పొందాలి. అమ్మకి ఇష్టమైన చోటు అని వెళ్ళాలి. అదేవిధంగా అమ్మ శాస్త్రములు వినాలి, అమ్మకి సంబంధించినటువంటి కథలు వినాలి. ఇవన్నీ వివరిస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ అమ్మ వ్రతములు తెలుసుకుని ఆచరిస్తాడు అన్నాడు. వ్రతాని మమ దివ్యాని నిత్యనైమిత్తికాన్యపి, నిత్యనైమిత్తికముల్లో నన్ను ఆరాధిస్తూనే నా వ్రతములు తెలుసుకుని మరీ చేస్తాడు. పైగా నా గురించి తలుచుకుంటూ ఒక్కొక్కప్పుడు ఏ స్థితికి వెళ్ళిపోతాడో తెలుసా? పరాభక్తుడు. చూడండి, పరాభక్తుడిని ఎక్కువ వర్ణించింది. ఉచ్చైర్గాయంశ్చ నామాని మమైవ ఖలు నృత్యతి, ఎలుగెత్తి నా పేరు పలుకుతూ లేచి నాట్యం చేస్తుంటాడమ్మా. అందుకే రామకృష్ణ పరమహంసను గారు అడిగారు, భక్తి అంటే ఏమిటి అని. ఆ భగవంతుడి గురించి నీకు తలచుకోగానే ఒళ్ళు మరచి నాట్యం చేస్తే అప్పుడు నువ్వు భక్తుడు అని అర్థం అని చెప్పాడు మహానుభావుడు. ఆయన ఎలా చెప్పగలిగాడు? ఆయన అలాంటి భక్తుడు గనక. అమ్మ పేరు వింటే చాలు సమాధిలోకి వెళ్ళిపోయాడు మహానుభావుడు. లేచి నాట్యం చేస్తాడు. విష్ణుడింతేయ కాని వేరొండు లేదని ఒత్తిలి నగుచుండు నొక్కచోట, నలినాక్షుడను నిధానము కంటి నేనని ఉబ్బి గంతులు వేయిచు నొక్కచోట అంటారు ప్రహ్లాదుని వర్ణిస్తూ. అలాంటి ఆనందంతో నాట్యం చేస్తారు. పైగా వాడికి అహంకారాదిరహిత, ఏ ఒక్క క్షణంలో కూడా నేను చేశా, నాది అనే భావం వాడికి కలగదండి. మరి ఎలా ఉంటాడంటే దేహతాదాత్మ్య వర్జిత. పరాభక్తిలో దేహతాదాత్మ్యం కూడా ఉండదు. తన దేహంతో తానికి స్పృహ ఉండదు. ఆ స్థితికి వెళతాడు. అందుకే అదంత తేలిక కాదు ఆ భక్తి రావడం అనేది. అందుకే సాత్విక భక్తి నీయవయ్యా అని అడిగాడు. అది వస్తే ఎప్పుడు అది రావాలి. పరాభక్తిలో దేహతాదాత్మ్య వర్జిత. మరి వాడికి సుఖదుఖాలు ఉండవా? ఇది చాలామంది అనుకోవచ్చు. భక్తుడికి సుఖదుఖాలు ఉండవు, భక్తులు లేని వాడికి సుఖదుఖాలు ఉంటాయని. సుఖదుఖాలు కర్మల కొద్దీ వచ్చిపోతూ ఉంటాయి. భక్తుడైన వాడిని సుఖం పొంగించదు, దుఃఖం కుంగించదు. ఇది తెలుసుకోవాల్సింది. ఆ రెండింటినీ తట్టుకోగలిగిన శక్తి వాడికి ఉంటుంది. అసలు వాటిని పట్టించుకోవటం. మరి ఎలా ఉంటాడండి? వాడికి ప్రారంధవశాత్తు సుఖదుఖాలు వస్తూ ఉంటే భక్తుడు ఎలా ఉంటాడు? ఇది తెలిస్తే ఒక త్యాగరాజు ఎలా జీవించాడు, ఒక రమణ మహర్షి ఎలా జీవించారు, ఒక కంచి మహాస్వామి వారు ఎలా ఉన్నారు, ఇవన్నీ మనకు అర్థమవుతాయి. అందుకు ప్రారబ్ధేన యథాయచ్చ క్రియతే తత్తథా భవేత్ నమే చింతాస్తి తత్రాపి దేహ సంరక్షణాదిషు. ఆఖరికి తన దేహాన్ని తాను రక్షించుకోవాలని కూడా అనుకుంటా ఆ స్థితిలో ఉంటాడు. ప్రారబ్ధం ఎలా ఉందో అలా నడుస్తుంది కానీ అంటట. ఎంత నిశ్చలంగా ఉంటాడో. మన సుదర్శనుడి కథలో కొంతమేరకు దీన్ని చెప్పుకున్నాం. ప్రారబ్ధం ఒకటి ఉన్నది, అది నేను చేసుకున్నదే, దాన్ని బట్టి ఏది వస్తుందో రాని, నేను చలించకుండా ఉంటాను. ఈ స్థితి ఉంటుంది. దేహ రక్షణ కోసం కూడా ప్రయత్నించడు. ఇప్పుడు మీకు ప్రహ్లాదుడు బాగా అర్థమైపోయి ఉంటాడు. అతను కొడుతున్నా తిడుతున్నా అంత నిశ్చలంగా ఎలా ఉండగలిగాడంటే, ఈయన కొట్టినా విష్ణు వచ్చి కాపాడతాడులే అనుకోలేదు ఆయన. తెలుసుకోండి, ఇక్కడ ఆయన కాపాడతాడు అనుకోలేదు, కాపాడాలనుకోలేదు. మనం మహిమల కోసం చిన్నప్పుడు కథ అలాగే విన్నాం ప్రహ్లాదుడిది. కానీ ప్రహ్లాదుడికి అక్కడ కొడుతున్నారు, ఇక్కడ దండ వేస్తున్నారు, రెండూ ఒకటి. తిట్టేటి మాటలను, దీవించే మాటలను అట్టే సరేనని తలచునాతడి సుఖి, పట్టి చంపేవేళ పట్టము కట్టేవేళ అట్టు నిట్టు చలించని ఆతడే సుఖి, అటువంటి వాడువో హరిదాసుడు అటమటాలు విడిచిన అతడే సుఖి అంటాడు హనుమాచార్యుల వారు పరాభక్తి సంబంధించిన వర్ణనలు. ఇక్కడ వాడు ఆ విధంగా ఉంటాడు. సమశత్రువుచ మిత్రేచ తథా మానవమానయో, ఆ స్థితి అది. ఆ కారణం చేతనే నమే చింతాస్తి. ఎంత గొప్ప మాట అండి. వాడికి చింత అనేది లేదండి. ఇంకా వాడు భయపడుతున్నాడు, చింతపడుతున్నాడు అంటే అమ్మ మీద నమ్మకం లేదని అర్థం. కనుక నువ్వు భక్తుడు అయ్యావనడానికి ఉదాహరణ నీకు భయం లేదనేది ఇక్కడ చూడండి. అందుకు నిర్భీకుండు ప్రశస్త భాగవతుడు నిర్వైరి అంటాడు అక్కడ ప్రహ్లాదుడిని వర్ణిస్తూ నారదులు. మొట్టమొదటిగా భయం లేదు. భయం ఎక్కడొస్తుంది? భగవంతుడు తప్ప అన్య వస్తువు ఉంది అనుకుంటే భయం. భగవంతుడు తప్ప అన్యం కనపడిన వాడికి భయమే ఉందండి. అది వాడి యొక్క స్థితి. ఇది భక్తిస్తు యా ప్రోక్త పరాభక్తిస్తు సా స్మృత. ఇదయ్యా పరాభక్తి అంటే. ఇలాంటి పరాభక్తిలో నిరంతరం నన్నే చింతన చేస్తూ అతడు ఐక విషయాలపై సహజ వైరాగ్యాన్ని పొందుతాడు.
అంతేగాని ఈ విషయములు పట్టుకుంటే ప్రమాదము అంటూ విషయములు విడిచిపెట్టడం వేరు. అసలు పరమాత్మ తాదాత్మ్యంలో పడి పట్టడమే లేదు వాడికి. దీనికి రామకృష్ణ పరమహంస ఈ ప్రేమజనిత వైరాగ్యం అన్నారు. అది ఎలా ఉంటుందయ్యా అంటే, రాత్రి చీకట్లో నువ్వు ఎన్నో దీపాలు వెలిగించుకుంటావు, పొద్దున అఖండ సూర్యకాంతి రాగానే ఆ దీపాలు పట్టవు నీకంతే. ఎందుకు? అఖండ సూర్యకాంతి కనబడింది, వాటిని ఆపేయాలి అని కూడా అనుకోనక్కర్లేదు, అసలు వాటిపై దృష్టి వెళ్ళదు. ఎందుకు? అఖండ సూర్యకాంతి ఉంది కనుక పరమాత్మ ప్రేమ అనే అఖండ పరాభక్తి అనే సూర్యుడు ఉదయిస్తే లౌకిక విషయాలనే దీపాల మీద నీకు దృష్టి పోదయ్యా అని చెప్పాడు. అది ప్రేమజనిత వైరాగ్యం. ఇది ఆ పరాభక్తిలో సిద్ధిస్తుంది ఈ వైరాగ్యము. ఇలాంటి స్థితిలో ఉన్నవాడికి క్రమంగా ఏం జరుగుతుందో చెప్తుంది. ఇక్కడ వరకు అయింది కదా. ఈ నిర్గుణ భక్తి అనగా పరాభక్తి అనగా ఏకభక్తి లభించిన వాడు క్రమంగా ఏ స్థితికి వెళతాడంటే, తనకి అమ్మకి ఇంకా భేదము లేదనే స్థితికి వెళతాడు. అది జ్ఞానం అన్నారు ఇక్కడ. అప్పుడు ఇంకా ఏమాత్రపు దేహంతో అనుబంధం లేదు అతనికి, ఉన్నదంతా అఖండమైన ఆత్మస్వరూపమైన అమ్మయే, అమ్మకి నాకు భేదము లేదు అనే అభిన్న భావం, అభేద స్థితి, అద్వైత స్థితి, ఆ జ్ఞానం లభిస్తుంది. ఎవరికి లభిస్తుంది? నిర్గుణ భక్తికి చెందినవాడికి, పరాభక్తికి చెందినవాడికి. నిజానికి రాజస భక్తి వర్ణిస్తే మరీ ఉత్సాహంగా ఉంటుంది, కానీ సాత్విక భక్తి కొంత నయం. నిర్గుణ భక్తి మంచి నిద్రకు అవకాశం. ఎందుకంటే ఊహలో కూడా మనకి అది రాదు, ఎంత కష్టమో అది. కనీసం అలాంటిది ఒకటి ఉంది కదా అని శ్రద్ధగా విన్నా ధన్యులమవుతాం కదా. మొత్తానికి నిర్గుణ భక్తి వల్ల నీకు సహజ సిద్ధమైన వైరాగ్యం ఏర్పడుతూ అది ఎలాంటి స్థితికి తీసుకెళ్తుందంటే, ఇంకా నీలో నేను అనబడే ఆత్మ కూడా అమ్మయే నెరుక కలిగి ఆ పూర్తి ఆ తాదాత్మ్య స్థితిలో ఉంటూ వాడు ఈ దేహాత్మ భ్రాంతుల్ని విడిచిపెట్టి జీవన్ముక్తుడవుతాడు. ఎప్పుడు? ఇహంలోనే. అలాంటి స్థితి ఉన్నవాడికి అమ్మవారి ఇహంలోనే జీవన్ముక్తుడిని చేస్తుంది. సర్వం శ్రీ జగన్మాతృ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమఃశివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు మాస శివరాత్రితో కూడినటువంటి ముక్కనుమ నాడు బొమ్మల నోము అని చెప్పేసి ఆ యొక్క సావిత్రీదేవి గౌరీ నోము చేయడం జరుగుతుంది. సావిత్రి గౌరీదేవి వేదమాత. ఈ దేవత గురించి మనకు వరాహ, బ్రహ్మవైవర్త, పద్మపురాణాలు, దేవీ భాగవతంలో కూడాను వివరణ ఇవ్వటం జరిగింది. స్త్రీలు వివాహమైనటువంటి తొలి సంవత్సరం నాడు ఈ నోమును పట్టి 9 రోజులు చేస్తారు. అలా 9 సంవత్సరాల పాటు ఆచరిస్తారు. ఈ నోము ముత్తైదువులు సమూహంగా చేసుకునేది కాబట్టి గృహిణులే ఈ నోమును చేయటం చాలా ప్రాంతాల్లో జరుగుతోంది. సంక్రాంతికి బొమ్మల కొలువు పెట్టి బంధుమిత్రులను ఆహ్వానించేటువంటి సాంప్రదాయం కూడా ఉన్నదన్నమాట. సంక్రాంతి లక్ష్మి తనకు ముందు భోగి అనే ఒక చెలికత్తెను, వెనుకగా కనుమ, ముక్కనుమ అనే చెలికత్తెలను వెంటబెట్టుకొని మహారాణిలా విచ్చేస్తుంది ప్రతి ఇంటికి అని శాస్త్రం. మనం చేసేటువంటి పూజలు, సమర్పించేటువంటి నైవేద్యాలు స్వీకరించే శ్రీ మహాలక్ష్మి అష్టైశ్వర్యాల్ని మనకు ప్రసాదించి ఆశీర్వదిస్తుంది అన్నమాట. అందుచేత ఈ ముక్కనుమ రోజున మహాలక్ష్మీదేవిని మనం శ్రద్ధాభక్తులతో పూజ చేస్తూ ఐశ్వర్యకారకాయ నమః అంటూ పరమేశ్వరుణ్ణి నమక చమకాలతో అభిషేకార్చన నిర్వహిస్తాం మాస శివరాత్రి సందర్భంగా. శివుడు ఆశుతోషుడు, అభయంకరుడు కాబట్టి మాస శివరాత్రి మొత్తం కూడాను ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి పరమేశ్వరుని యొక్క ధ్యానం మనసు నిండా తలుచుకుంటూ అభిషేకార్చన పూజ అయిన తదుపరి పేదలకు తోచిన విధంగా దాన ధర్మాలు ఆచరించి రాత్రి సమయంలో పరమేశ్వరుని ధ్యానం చేసి దారిద్ర్య దహన స్తుతి చదివి చక్కగా భోజనం చేయాలి. ఇలా మాస శివరాత్రి ప్రతి నెల కూడా
ఎవరైతే ఆచరిస్తారో వారికి ఆయుష్, ఆరోగ్యం, తరగని సంపద పరమేశ్వరుడు ప్రసాదిస్తాడు అని చెప్పేసి శాస్త్రం. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. శౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. పద్మావతి ప్రణయలాలితముగ్ధదేహ శ్రీ వెంకటేశరుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, కృష్ణపక్షం, శనివారం. సూర్యోదయం 6:53 సూర్యాస్తమయం 5:59 తిథి చతుర్దశి రాత్రి 12:01 వరకు. నక్షత్రం మూల ఉదయం 8:10 వరకు. వర్జం సాయంకాలం 6:35 నుంచి 8:19 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:53 నుంచి 8:22 వరకు. అమృతకాలం తెల్లవారుజామున 4:59 నుంచి 6:43 వరకు. రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 2:05. నేటి విశేషం శనివారం. శనివారం రోజున సూర్యోదయానికి ముందే స్నానం చేసి సూర్యోదయానంతరం కేజీంపావు నువ్వుల నూనెతో శివునికి అభిషేకం చేసుకుని ఆ నూనెలో పసుపు కలిపి ఆవులకి రాయడం. ఒక 1 కేజీ నల్ల నువ్వులతో శివునికి పూజ చేసి వాటిని ఆవులకు ఆహారంగా అందించడం. హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, హనుమంతునికి ఆకుపూజ చేయడం, అప్పాలు నివేదన చేయడం, ప్రదక్షిణాలు చేయడం, అలాగనే వెంకటేశ్వర దీపారాధన చేయడం. ఇవన్నీ కూడా సకల గ్రహదోషాలను కష్టాలను దాటేటట్లుగా చేస్తాయి. మాస శివరాత్రి కావడం వలన 8 జాముల్లో 8 సార్లు పూజ చేయడం కానీ, లేదా ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం, అర్ధరాత్రి అనే 4 సమయాల్లో పూజ చేయడం కానీ, కనీసపక్షం సాయంకాలం ప్రదోషపు వేళ అర్ధరాత్రి పూజ చేయడం కానీ విశిష్టమైన ఫలితాన్ని అందజేస్తుంది. శివారాధన సంపదను, ఆరోగ్యాన్ని, అలాగనే అన్నపూర్ణతో కలిసే మనం పూజ చేస్తాం కాబట్టి అన్న సౌఖ్యాన్ని, అలాగే మోక్షాన్ని, పవిత్రతను, గంగాదేవిని ఆరాధించడం ద్వారా పాపక్షయాన్ని, గణపతిని ఆరాధించడం ద్వారా విఘ్ననాశాన్ని, సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం ద్వారా లౌకిక అలౌకిక జ్ఞానముల సమన్వయ శక్తిని కూడా వారు అందిస్తారు. నేటి ఆణిముత్యాలు. మనం శాంతిగా ఉంటేనే మన చుట్టూ ఉన్న సమాజంలో శాంతి వెల్లి విరుస్తుంది. ఇతరులు ఏమైపోయినా, ఇతరులు ఎంత నాశనం అయిపోయినా పర్వాలేదు, తాము ఒక్కడూ సంతోషంగా ఉంటే చాలు. అది ఆ ప్రవృత్తి మారాలి. అది పరమ ప్రమాదకరం. ఇతరులకు కాదు, ఇతరులకి ఉంటుంది కొంత. ముందు తాను జారిపోతాడు, కొన్ని కోట్ల జన్మల కిందకి జారిపోతాడు. రెండవది మధ్యమ జీవితం. ఒక ఆవుని పెంచి గడ్డి వేస్తాడు, ఆవు గడ్డి తిని పాలిస్తుంది, తాను పాలు తీసుకుని తాను జీవిస్తాడు. ఆవు బతుకుతుంది, తను బతుకుతాడు. ఇది మధ్యమ జీవితం. ఉత్తమ జీవితం ఉంటుంది, తానేమైపోయినా పర్వాలేదు, ఇతరులు బాగుండాలి. గంధపు చెక్క, దీపం. గంధపు చెక్క చూడండి, తాను అరిగిపోతూ ఉంటుంది, అయినా సువాసనలతో చందనాన్ని ఇస్తుంది. దీపం తాను కాలిపోతూ ఉంటుంది, ఇతరులకు వెలుగునిస్తుంది. అలా నిలబడగలగడం ఉత్తమ జన్మ. సంస్కారమునందు సంస్కరించుట అన్న మాటకు అర్థం అదే. అందుకే సంస్కారములు అంటారు.
అవి బాగు చేస్తాయి. పరిశీలనం చేత జాగ్రత్తగా తనని తాను ఒడ్డెక్కించుకునే ప్రయత్నం చేసుకోవాలి. లేకపోతే అస్తమానం మనసులో దేనియందు అనురక్తి ఉండిపోయిందో ఆఖరి ఊపిరిలో ఆఖరి కదలికలో మనసు దాన్నే పట్టుకుంటుంది. అందుకే ఒక్క నరజన్మ విషయంలో పునర్జన్మ యందు ఈశ్వరుడు జోక్యం చేసుకోడు. ఎవడికి వాడిదే తీర్పు. ఆఖరిసారి మనసు, అందుకే యముడు అంతర్యామిగా ఉంటాడు, అంతర్యామిగా ఉండి చూస్తాడు. ఆఖరి ఊపిరిలో నువ్వేది కోరావు, ఫలానాది కోరావా, దాని మీదైనా అనురక్తి పెంచుకున్నావు, అది శాస్త్రం అనుకోండి, అది ఈశ్వరుడు అనుకోండి, అది గురువుగారు అనుకోండి, అది అనుష్ఠానం మీద అనుకోండి, ఉత్తమ జన్మలను ఇస్తాడు. అది ఐశ్వర్యం మీద ఎవడి మీదో క్రోధం అనుకోండి, ఎందుకు ఇంకా? అది కుక్కకి ఉంది, పిల్లికి ఉంది, పందికి ఉంది, దానికి మనుష్య శరీరం ఎందుకు? తీసేస్తారు. అదే లలితా సహస్రంలో ధన్య అన్న నామానికి భాస్కరరాయల వారి వ్యాఖ్యానం. కాబట్టి మనుష్యుడు జీవించి ఉండగా సాధన యందు దేన్ని పట్టుకున్నాడన్నది చిట్ట చివరి తలంపు. అయిపోయింది కాలం, ఇక వాళ్ళు ప్రాణాలు ఉగ్గడించాలి. యమభటుల యొక్క దర్శనం ఎప్పుడైందో అప్పుడు జీవితం అయిపోతుందని మీరు అనుకోకండి. వాళ్ళు భయాన్ని కల్పిస్తారు. ముందు ప్రాణం తీసే ముందు కనపడతారు. 15-20 రోజుల ముందే ఓసారి కనపడడం మొదలు పెడతారు వాళ్ళు. దాన్ని ముందు ఎవరు గమనిస్తారంటే ఇంటి కుక్క గమనిస్తుంది అని. అందుకే కుక్కలు ఏడిచాయి అంటే వాటికి దర్శనం అయిందని గుర్తు. కాబట్టి ఆ దర్శనాన్ని పొందుతున్నాడు ఇప్పుడు. ఇలా అతను జీవితాన్ని గడిపేస్తున్నాడు. అయిపోతోంది. తాను ఏ తప్పులు చేశాడో స్ఫురణలో లేవు. తాను సంతోషంగా గడిపేశాను, ఇది ఒక్కటే అతనికి గుర్తులో ఉంది. ఇంకా ఆమెని చూసుకుని సంతోషమే. తనకి 88 అంటే ఆవిడికి. అయినా ఆమె శరీరమునందు ఆయనకి అంత అపేక్ష, ఆమెని చూడ్డంలో ఆయనకి అంత తృప్తి. తెలియకీరీతీయతడు వర్తించుచుండా, అది పోతనగారి పద్యానికి ఉన్నటువంటి భావగాంభీర్యం. ఇది తెలియక పిచ్చాడు, గడిపేశాడు. ఏది తెలియక? తర్వాత జన్మల్లో కోట్ల జన్మలు కిందకు పోతాడు. ఈ 80 ఏళ్లతో పోదు, కోట్ల సంవత్సరములు తిరియక్కువగా పడిపోవాలి. తెలియకీరీతీయతడు వర్తించుచుండ భయదమగు మృత్యు కాలంబు ప్రాప్తమైన భూరి వాత్సల్య వృత్తి తత్పుత్రు తలచి ఆత్మ ప్రలపించు నారాయణాయటంచు. అరిటిపండు ఒలిచిపెట్టినట్టుగా వేదాంతాన్ని చెప్పారు పోతన గారు. భయదమగు మృత్యుకాలంబు ప్రాప్తమైన, మృత్యువు ఈ శరీరం పడిపోవడం చేసిన పాపకర్మల వలన ఆఖరి స్మరణలో భగవంతుని యొక్క స్మరణ లేకుండా వెళ్ళిపోవడం అయితే అంతకన్నా భయంకరమైనది ఇంకొకటి ఉండదు. శరీరాన్ని విడిచిపెట్టడం. అసలు మధ్యలో ఉన్న కష్టాలు కావండి, రెండే కష్టాలు. దీంతో బయటికి రావడం, దీన్ని వదిలి బయటికి వెళ్ళడం. అమ్మ కడుపులో ఉన్నప్పుడు దీంట్లోకి వచ్చి ఉండడం, ఇది అమ్మ కడుపులోంచి బయటికి వచ్చే వరకు ఉన్నది గర్భస్థ నరకం. అసలు కష్టం అక్కడ ఉంటుంది. రెండో కష్టం దీన్ని వదిలిపెట్టి బయటికి వెళ్ళడంలో ఉంటుంది. ఈ రెండే పెద్ద కష్టాలు. మధ్యలో కష్టాలు ఏముంది? ఆ రెండు బాగా గుర్తుంటే అసలు ఈ కష్టాలే కావు, సుఖాలు. కాబట్టి అవి రెండు గుర్తుండకపోవడం వల్ల ఈ కష్టాలు అనిపిస్తున్నాయి. కాబట్టి భయదమగు మృత్యుకాలంబు ప్రాప్తమైన, ఆఖరి ఊపిరి దగ్గర ఆగుతుండాలి కదా. మరి యమభటులు కనపడ్డారు. ఆ భయంలో ఏం చేశాడంటే అప్పుడు ఊపిరి అని ఆగిపోతుంది. అది పోతన గారి హృదయం. వాళ్ళు అలా కనపడి మీదకు ఉరుకుతున్నట్లు కనపడుతుంటే ఒక్కసారి ఊపిరి ఆగిపోయి ఉద్వేగాన్ని పొందాడు. ఇప్పుడు శాంతంగా మనసు ఆలోచించి స్మరించి గుర్తులోకి తెచ్చుకున్నది కాదు, అది బ్రతికున్నంతకాలమే అవకాశం. ప్రశాంతంగా వినడం, ప్రశాంతంగా చదువుకోవడం, ప్రశాంతంగా ఓ విష్ణు సహస్రం చదువుకోవడం, అవి బతికున్నప్పుడు. అందుకే బతికియున్నన్నాళ్ళు నీ భజన తప్పను కాని మరణకాలమునందు మరతునేమో, ఆ వేళ యమదూతల అగ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునప్పుడు కపవాత పైచముల్ కప్పగా శ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు నారాయణాయంచు నా జిహ్వతో నిన్ను పిలుతునో శ్రమచేత పిలువలేను. నాటికిపుడి నీ నామస్మరణ చేతు చివినిడవయ్య భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా అని చెప్పుకున్నాడు నృసింహ శతకకర్త. అప్పుడు చెప్పగలవా భయోద్వేగం లేకుండా? ఇప్పుడు ఒక్కసారి ఉద్వేగానికి లోనైపోయాడు. అప్పుడు మనస్సు దేన్ని పట్టుకుంటుంది అంటే బతికున్నంతకాలం దేన్ని పట్టుకుంటుందో దాన్ని పట్టుకుంటుంది. వాడి ఒకే ఒక అదృష్టం ఏమిటంటే వృద్ధాప్యాన్ని పొందేసిన కారణం చేత ఇక శరీరము సుఖాన్ని అనుభవించడానికి పటుత్వం వదిలిపెట్టేసింది. కాబట్టి భార్య మీద ఉన్న వ్యామోహంలో చాలా భాగం 10వ వాడి మీదకి వెళ్ళింది.
వాడి మీద పిచ్చి. ఇప్పుడు ఈ పిచ్చి ఏమైందంటే వాడిని పిలవడం మీదకి వెళ్ళింది. వాడే నారాయణుణ్ణి పిలుద్దామని పిలవలేదు. ఆ పిల్లాడి మీద ఉన్న వ్యామోహంతో భూరివాత్సల్య వృత్తి తత్పుత్రు తలచి, తత్పుత్రు ఏ పుత్రు? తత్పుత్రు నారాయణ అని పేరు పెట్టుకోబడినటువంటి కొడుకు. వాణ్ణి తలుచుకున్నాడు. అయ్యో కొడుకు ఏమైపోతాడో అని ఆత్మ ప్రలపించు అంటే నారాయణ అని నోటితో అనలేదు వాడు. నోటితో పైకి అంటే నారాయణ, ఆత్మ ప్రలపించు అంటే లోపల గుణిగాడు. చిన్న గొణుగుడు. ఎందుకని? పైకి నారాయణ అని పిలవడానికి కళ్ళు చెవులు మూతి చెవులు పనిచేస్తాయి, చేతులను ఏం పనిచేయవు. ఆ ఉద్వేగంలో ఊపిరి ఒక్కసారి ఆగిపోయినప్పుడు మళ్ళీ వాళ్ళు కనపడడం ఆగితే మళ్ళీ కొన్నాళ్ళు ఉంటాడు. ఆఖరణ వాళ్ళు వచ్చి మీరపడిపోయినప్పుడు వెళ్ళిపోతాడు, అది వేరు విషయం. కాబట్టి ఆగిపోయినప్పుడు ఒక్కసారి వాడు గుర్తొచ్చాడు, లోపల గుణిగాడు, నారాయణ అన్నాడు. వీళ్ళు నారాయణ అనే లోపల ఓ 15 రోజులు భయపెట్టాలి. అలా వాళ్ళు భయపెట్టి తీసుకెళ్తారు ఆఖరణ. అందుకని వాళ్ళు భయపెట్టడానికి వచ్చి మీద పడుతున్నారు. ఇక్కడ నారాయణ అని ప్రలపించాడు కదూ, ఇది విన్నారు విష్ణు భటులు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? వీడిని భయపెట్టాలి కర్తవ్యం కాబట్టి యమభటులు వచ్చారు. మరి వాళ్ళు ఎందుకు వస్తారు అంటే వాళ్ళు రారు ప్రత్యేకం, వాళ్ళు ఎప్పుడూ తిరుగుతుంటారు. ఎందుకు తిరుగుతుంటారో తెలుసా? ఎవడైనా భగవన్నామని చెప్పేవాడు, సత్కర్మలు చేసేవాడు ఉన్నాడా అని చూస్తూ ఉంటారు. వాళ్ళు కంటికి కనపడరు, వాళ్ళు ఎప్పుడూ తిరుగుతూ ఉంటారు. అది యమధర్మరాజు గారే చెప్పాడు అజామిళోపాఖ్యానం. తిరుగుతూ అలా భగవత్స్మరణ చేసే వాళ్ళ ఇళ్ల దగ్గరికి వచ్చి వాళ్ళు నిలబడి సంతోషిస్తుంటారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. అప్పుడు కురురాజు అయినటువంటి పాండురాజు గొప్ప సేనతో కలిసి బ్రాహ్మణుల మహర్షుల ఆశీర్వాదాలను పొందుతూ హస్తినాపురంలోకి ప్రవేశించాడు. కురురాజు కదా ఇప్పుడు. తన భార్య అయినటువంటి కుంతితో కలిసి తన భవనంలోకి అడుగుపెట్టాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. గృహప్రవేశం జరిగింది. గృహాన్ని నింపుకుంటారంటారే, నింపుకున్నారు ఇప్పుడు. తర్వాత భీష్ముడు వంశం బాగా వృద్ధి చెందాలనేటువంటి ఉద్దేశంతో పాండురాజుకు మరొక పెళ్లి చేయాలని భావించాడు. అసలు ఈ ముసలోడిది ఒట్టి పెళ్లి చేయటం అయిపోయింది. అప్పటి నుంచి ఎందుకు ఇట్లా చేస్తున్నాడో తెలియదు. ఎప్పటి నుంచి ప్రారంభం పాపం. ఎత్తుకొచ్చాడు, వాళ్ళకి పెళ్లి చేశాడు, ఇదే పని. వృద్ధులైన మంత్రులతోనూ బ్రాహ్మణులతోనూ మహర్షులతోనూ చతురంగ బలంతోనూ కలిసి భీష్ముడు మద్ర నగరానికి వెళ్ళాడు. అక్కడ మద్రరాజు భీష్ముడు వచ్చాడని విని ఎదురు వెళ్ళి స్వాగతం పలికి రాజమందిరంలోకి తీసుకొని వెళ్ళాడు. భీష్ముడిని మంచి ఆసనం మీద కూర్చోబెట్టి సత్కరించి పూజించి, అయ్యా మీ రాకకు కారణమేమిటండి అని అడిగాడు. భీష్ముడు, మద్రరాజా, నేను కన్య కోసమై వచ్చాను. మాద్రి అనే పేరుతో నీకొక సోదరి ఉందని, ఆమె సాధు స్వభావురాలు, మంచితనానికి పేరు పొందిందని నేను విన్నాను. ఆమెను పాండురాజు కోసమని కోరుతున్నాను. నువ్వు మాతో వియ్యమందుకోవటానికి తగినవాడు. ఎందుకంటే 100 పుత్రులు కంటాడు కదా ధృతరాష్ట్రుడు గుడ్డిరాజు. పాండుకు ఏమైనా అనిపిస్తుందేమో, ఏమో 4-5 మందిని కంటాడేమో, అప్పుడేమైనా బాధపడతాడేమో, అంతా అదే పని ఈయనకి. అందుకని ఇంకొక పెళ్లి చేస్తే దాంట్లో కూడా ఒక 10-12 మంది పిల్లలు పుడతారేమో అని యోచన చేస్తున్నాడేమో అనిపిస్తుంది. ఇక్కడ లేదు, నేను అనుకుంటున్నా. లేకపోతే ఇదేంటి మళ్ళీ పెళ్ళి అనేది. హాయిగా కుంతి వచ్చింది కదా, శక్తివంతురాలు కుంతి వచ్చింది కదా, మేము నీకు తగిన వారము, ఆలోచించు అని పెండ్లికి ఆహ్వానం ఇచ్చాడు. సంబంధానికి, మా సంబంధాన్ని అంగీకరించు, కాదనొద్దు అన్నాడు. మాద్రరాజు అయిన శల్యుడు, ఓ దేవవ్రత, మీతో సంబంధం కలుపుకోవటం నాకు ఇష్టమే. శల్యుడు, జ్ఞాపకం పెట్టుకోండి. అయితే
మా వంశంలో ఒక ఆచారం ఉంది. ఈ కన్యను ఇవ్వాలంటే శుల్కం ఇవ్వాలి. అది మంచో చెడో నాకు తెలీదు. ఒక కన్యాశుల్కం. ఆ ఆచారాన్ని పాటిస్తాను కానీ అతిక్రమించను. ఈ కన్యాశుల్కం గురించి అందరికీ తెలుసు, నీకు కూడా తెలుసునని అనుకుంటాను. ఇది మా కులధర్మం. ఇదేంటి ఇట్లా కన్యాశుల్కం అట్లా ఇచ్చి తీసుకోవటం ఏమిటో, ఇట్లా ఇప్పుడు వరాశుల్కం, వరా కట్నం అంటారు ఇప్పుడు. మా కులధర్మమయ్యా, అందుకని అట్లా వ్యాపారాలు అట్లా కట్టి తీసుకుంటారు చాలామంది. ఇది మా కులధర్మం. అప్పుడే ప్రారంభమైపోయిందండి శుల్కం, కన్యాశుల్కం. మా తాతగారు చెప్తూ ఉండేవారు. ఆయనకు 6 మంది ఎంతో పిల్లలు, ఆడపిల్లలు. కన్యాశుల్కం పాపం ఇచ్చి వాళ్ళు 2-3 పెళ్లి చేసుకొని వెళ్ళారట. అప్పుడప్పుడు చెప్తూ ఉండేవారు, ఆడపిల్లని కంటే ఆడపిల్లనే కనాలా అని. ఒక కాలం ఉండింది. ఇప్పుడు కంటే మగపిల్లనే కనాలా అంటాం. అది వేరే. ఇప్పుడు కాలం వేరే, అప్పుడు కాలం వేరే. ఇది మా కులధర్మం. ఈ విషయంలోనే నేను సందేహిస్తున్నాను. నీకు చెప్పలేకపోతున్నా. కొంచెం శల్యుడికి కొంచెం సిగ్గుపట్టింది. ఎక్కడైనా కన్యాశుల్కం విచారంగా చెప్పుకో, మా పద్ధతి అట, వాళ్ళ పద్ధతి అట. కొన్ని ఇళ్లలో పెళ్ళెప్పుడు చంపి పారేస్తాడు వాళ్ళు. మా పద్ధతి ప్రకారం ఎక్కడ లేని పద్ధతులు వచ్చేస్తాయి. ఒక్కటే ఆచరించరు వాళ్ళు. డబ్బులు పీక్కోవటానికి మాత్రం పద్ధతులు బాగుంటాయి. మా పద్ధతులే. చెంబు నీళ్ళు ఇస్తే వెండి చెంబు నీళ్ళే ఇవ్వాలా, వేరే చెంబు నీళ్ళు ఇస్తాయే లేదా? అందుకని నీకు చెప్పలేకపోతున్నాను అన్నాడు శల్యుడు. భీష్ముడు, ఇంతే కదా, ఇందులో సందేహం ఉంచాల్సిన పనేముంది? ఇది ధర్మమే. దీనిని బ్రహ్మదేవుడే ధర్మమని చెప్పాడు. ఈ ఏర్పాటును మీ పూర్వీకులు కూడా చేశారు. అది ధర్మమే. దీని జ్ఞానులు సమ్మతించారు. అది ధర్మమే. ఇందులో తప్పు లేదు. అది ధర్మమే. మీ కుల మర్యాదలను మేము పాటిస్తాం. అది ధర్మమే అని బంగారు నగలు, విచిత్రమైన రత్నాలు వేల కొద్దీ శల్యుడికి ఇచ్చాడు. దురాశాపరుడు శల్యుడు. అన్నీ తీసుకున్నాడు మొత్తం. అంతేకాకుండా ఏనుగులు, గుర్రాలు, రథాలు, వస్త్రాలు, ఆభరణాలు, మాలలు, ముత్యాలు, పగడాలు కానుగ్గా ఇచ్చాడు. ఎన్నో ఏనుగులు ఇచ్చాడు. శల్యుడు వాటిని పుచ్చుకొని ఎంతో సంతోషించాడు. సంతోషించి తన చెల్లెలైన మాద్రిని చక్కగా అలంకరించి భీష్ముడికి ఇచ్చాడు. అప్పుడే అయిపోయినట్టు లెక్క. మీరు కావాలంటే మీ ఖర్చుతో పెళ్లి చేసుకోండి అని ఇచ్చేశాడు. ఇంత ఇచ్చి తను పెళ్లి కూడా చేసి ఇవ్వలే. తీసుకువెళ్ళండి. భీష్ముడు శల్యుడి వద్ద సెలవు తీసుకొని మాద్రితో కలిసి హస్తినకు చేరాడు. ఇది ఏం పెండ్లో, ఇది ఏమిటో తెలియదు. తరువాత ఒక శుభముహూర్తంలో ఈందే ఖర్చు అంతా. పాండురాజు మాద్రిని పెళ్లి చేసుకున్నాడు. అంతా వీళ్ళదే. వాళ్ళు వచ్చారు పెళ్లికి, భోజనానికి. ఫస్ట్ క్లాస్గా తిని వెళ్ళారు. వాడు కూడా సామాన్యవాడు కాదులేండి. ముందు వస్తుంది వాడి కథ. అంతఃపురంలోకి చేర్చుకున్నాడు నిదానంగా. కుంతి, మాద్రి అనే 2 భార్యలతో కలిసి సుఖంగా జీవించాడు మా రాజుగారు. ఒకనాడు దండయాత్రకై బయలుదేరాడు. వీళ్ళదంతా మామూలే కదా. లేక దండయాత్రకు వెళ్ళాలా, లేకపోతే వేటకైన వెళ్ళాలా. ఇవి రెండే వాళ్ళది. ఎక్కడికైనా వెళ్ళాలంటే మార్కెట్కు ఊరూరికి వెళ్ళరు. దండయాత్రకై బయలుదేరాడు. ముందుగా భీష్ముడు మొదలైన పెద్దలకు నమస్కారాలు చేసి, తర్వాత అన్నగారైనటువంటి ధృతరాష్ట్రకి నమస్కారం చేస్తున్నాను అన్నాడు. నమస్కారం. ఎందుకంటే కనపడదు కదా, భార్యకు కనపడదు కదా ఏం జరిగేది కూడా. అందుకని చెప్పాలా నమస్కారం చేస్తున్నాను అని. కురు ప్రముఖులు అందరి ఆమోదం కూడా పొందాడు. అందరితో అనుమతి తీసుకున్నాడు. ఏనుగులు, గుర్రాలు, రథాలతో కూడినటువంటి పెద్ద సేనతో కలిసి భూమినింతా జయించాలని బయలుదేరాడు. ఎందరో రాజులతో యుద్ధానికి దిగి ఓడించాడు కూడా. ఎంతోమంది ఓడిపోయారు. బాగా గర్వించి తప్పు చేసిన
దశార్ణ దేశాధిపతిపై ముందుగా దాడి చేసి అతన్ని ఓడించాడు. తర్వాత తన సైన్యాన్ని మగధ దేశం వైపు నడిపించాడు. ఆ మగధ రాజు ఎంతోమంది రాజులను పీడించాడు, వధించాడు. అటువంటి మగధ రాజు అయినటువంటి దీర్ఘుణ్ణి అతడి రాజగృహంలోనే వధించాడు. అటువంటి క్రూరమైనటువంటి రాజులంతా వధించాడు. అక్కడి సంపదను తీసుకొని మిథిలకు వెళ్ళి అక్కడ విదేహ రాజును ఓడించాడు కూడా. మళ్ళీ కాశీ, సుహ్మ, పుండ్ర రాజ్యాల్లో విజయ పతాకాన్ని ఎగరవేసి కురువంశీయులకు గొప్ప కీర్తి కలిగించాడు పాండురాజు. సామాన్యంగా ఏదో పాండురాజు ఏదో ఒళ్ళంతా ఎగో ఉంది, ఏదో కాయలాగా ఉన్నాడు, ఏదో కుర్చీలో కూర్చున్నాడు, ఈచి చైర్లో అనుకున్నాం మనం. అది కాదు, చాలా పెద్ద ఆయన పాండురాజు. మొదట్లో అనుకున్నాం గుడ్డోడేమో పాపం కూర్చున్నాడు, ఈ పాండురాజు ఏమిటి ఒళ్ళంతా తెల్లగా ఉంది, అట్లా ఉంది, ఇట్లా ఉంది అని అనుకున్నాం కదా. అనుకుంటే అప్పుడేమనుకుంటాం, రాజు కదా ఈచి చైర్లో కూర్చొని హాయిగా ఉంటాడేమో అనుకున్నాం. అట్లా కాదు, ఈయన పెద్దరాజు. అబ్బోయి, పాండురాజు రాజులను లోపరుచుకొని తన వశంలో చేర్చుకొని కొంతమంది తన వంశంలో కూడా చేర్చుకున్నాడని చెప్తారు. తనకు కప్పాలు కట్టేటట్లుగా చేసుకున్నాడు, కప్ప కానుకలు వచ్చేటట్టుగా చేసుకున్నాడు. అందరూ తీసుకొచ్చి కప్ప కానుకలు ఇవ్వాల్సిందే. కప్పలు కాదు, కప్ప అంటే కప్ప కానుకలు అంటే ఆభరణాలతో కూడినటువంటి. ఇలా ఓడిపోయిన రాజులందరూ భూమిపైన ఒక్క పాండురాజునే సూర్యుడిగా భావించారు. ఓడిపోయిన వాళ్ళంతా ఇంకేం భావించాలండి? పాండురాజును ఒక సూర్యుడని కదా భావించాలా, ఇంకేం భావిస్తారండి? అట్లే కదా భావించాలి. తలలు వంచి చేతులు జోడించి రాజులిచ్చిన మణులు, ముత్యాలు, పగడాలు, ఇవే కప్ప కానుకలంటే. పగడాలు, బంగారము, వెండి, గోవులు, అశ్వాలు, రథాలు, ఏనుగులు, గాడిదలు, ఒంటెలు, దున్నపోతులు, మేకలు, గొర్రెలు, కంబళ్ళు, రత్నాలు, పురుగులు కాదు పరపులను పాండురాజు స్వీకరించాడు. అంటే చాపలు, అవన్నీ కప్పుకొనేది, దుప్పట్లు, కమ్మళ్ళు, ఒక్కటి కాదు అన్నీ స్వీకరించాడు. మొదటి నుంచి చిన్నది వరకు స్వీకరించాడు. చీపురు కట్ట కూడా వదలలేదు, అది కూడా స్వీకరించాడు. అంత గొప్ప సంపద, అంత గొప్ప సంపదతో హస్తినకు తిరిగి వచ్చి ప్రజలందరినీ ఆనందింపజేశాడు. వస్తున్నాయి అంత వైభవంగా తీసుకొస్తున్నాడు. ఒక్కటి వదలలేడు. అన్ని చీపురు గీపురు పాత చెప్పులు అన్నీ ఎత్తుకొని వచ్చాడండి. ఒక్కటి కాదు, రెండు కాదు, ఎన్ని బండ్లో. లోకంలో కురువంశానికి కీర్తి తెచ్చిన భరతుడి కీర్తి లోపించే సమయంలో, అంటే భరతుడి కీర్తి లోపించే సమయంలో పాండురాజు దండయాత్ర చేశాడు. భరతుడి కీర్తి అట్లా పెట్టేశాడు, మళ్ళీ కీర్తిని నిలబెట్టాడు. ఇంకేమి భరత వంశంలో కీర్తి పోతుంది అనగానే పాండురాజు మళ్ళీ అంతా సర్దుకొని మళ్ళీ ఒక లెవెల్లో పెట్టారు. కురువంశం గురించి మళ్ళీ అందరూ ప్రశంసించేలాగా చేశాడు. బాగుంది. సామాన్లు చాలా తీసుకొచ్చాడు. అందరూ పాండురాజు విషయంలో సంతోషంగా ఉన్నారు. విజయ యాత్ర చేసి తిరిగి వచ్చిన పాండురాజుకు భీష్ముడు మొదలైన పెద్దలు ఎదురు వెళ్ళి స్వాగతం పలికారు. పలికంతా భీష్ముడుకు సంతోషమైంది, అందరికీ సంతోషమైంది. చూశారు, ఒక 40 కిలోమీటర్ వరకు బండ్లు ఉన్నాయి. దండిగా సామాన్లు తీసుకొచ్చాడు. అసలు ఈ ఊరే పడుతుందో లేదో అట్లా తీసుకొచ్చాడు. పాండురాజు గెలుచుకొని తీసుకువచ్చినటువంటి సంపద లెక్క పెట్టడానికి వీలు లేకుండా అనంతంగా ఉండటం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అన్ని ఉన్నాయి బండ్లు, అయ్యో చెప్పటానికి వీల్లేదు. ఒక 16 లక్షల గాడిదలు ఉండొచ్చు. 16 లక్షల గాడిదలే ఉంటే ఏనుగులు ఎంత ఉండొచ్చు, గుర్రాలు ఎంత ఉండొచ్చు, ఒక్కటా రెండా? ఈ గాడిదలు ఎందుకు అని ఎవరో ప్రశ్నించారు. అయ్యా, ఈ మహారాజు అంటారు, మీరు పాండురాజు అంటారు, ఉత్తమమైనటువంటి మహాభారతాన్ని కథ చెప్తున్నారు, ఈ మధ్యలో ఈ గాడిదలు ఏమిటి అనుకోవచ్చు మీరు. గాడిదల సంగతి నేను చెప్తున్నా అండి. హరివంశంలో ఒక యుద్ధం జరిగింది, అది వింటే మీకు తెలుస్తుందండి. ఒక మహారాజు ఉండేవాడు. ఆయన దగ్గర సైన్యం లేదు, ఒట్టి గాడిదలే ఉండేది ఆయన దగ్గర.
అప్పుడు కృష్ణుడికి అర్థం కాలే, ఆయనే సృష్టి అయినప్పటికీ అర్థం కాలే, ఏంటి ఇన్ని గాడిదలు పెట్టుకున్నాడు, ఏదో ఒక అక్షోహిణి గాడిదలు పెట్టుకున్నాడట. ఇవి ఏం చేస్తాయి గాడిదలు, ఇంత తమాషా తెలుసేమండి గాడిదలు చేసే పని. గుర్రాలు ఏనుగులు వచ్చాయి, హరివంశం కథ వింటే మీకు తెలుస్తుంది. భలే బాగుంది, ఇంకేం యుద్ధం పడాలా. ఈ మహారాజు ఏం చేశాడు, కృష్ణుడు చూస్తూనే ఉన్నాడు, ఏం చేస్తాడు వీడు, చూస్తాం ఈ గాడిదలతోనే. ఎన్నో ఒక అక్షోహిణి గాడిదలు ఉన్నాయట, అన్నీ వెనకల ముందర వెనకల అన్ని వెనకలు ఇట్లా తల్ల కిందలు పెట్టాడట అందరు, అటువైపు ముఖం ఇటువైపు. వీళ్ళు చూశారు, గుర్రాలు అశ్వాలు పెట్టుకొని చూశారు, అన్ని గాడిదలు అంతా వెనక్కి తట్టున్నాయి. వీళ్ళకి అర్థం కాలే. కొంతమంది నవ్వుకున్నారు, హే ఏంటి వీడికి ఏం తెలీదు, మేము ఏమైనా చేసేసుకోవచ్చు అని. యుద్ధానికి ఒక్క సిగ్నల్ ఇస్తారు కదండి, అటువైపు సిగ్నల్ ఇటువైపు సిగ్నల్ ఇస్తారు కదండి, మధ్యలో ఒకరు నిల్చో ఉంటారు కదండి సిగ్నల్ ఇవ్వటానికి. అదే ఈ రన్నింగ్ రేసులో సిగ్నల్ ఇస్తారు కదండి, ఒలింపిక్ గేమ్స్లో చూసాము కదండి. అట్లా ఒక గుడ్డ పెట్టుకుంటారండి, అట్లా ఒక్క సిగ్నల్ ఇచ్చారండి, అంతేనండి. ఈ గాడిదలు వెనక వచ్చి తన్నటమే పని. ఆ గుర్రాల యొక్క మకాలు గాడిదలు తన్ని 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 ఇక అంతే పరిగెత్తిపోయారు. ఆ రోజు గాడిదలే గెలిచాయట. అందుకని ఇన్ని గాడిదలు తీసుకొచ్చాడు అనిపిస్తుంది ఈ పాండురాజు. భీష్ముడు అడిగాడు, ఇన్ని గాడిదలు తీసుకొచ్చాడు వీడు. పాండురాజు ముందుగా భీష్ముడి పాదాలకు నమస్కరించాడు. ఇంత తెచ్చిన సమృద్ధి అయినటువంటి ఒక సంపత్తు ప్రజలకు పంచిపెట్టేసేలా అనే విధంగా తీసుకొచ్చానన్నాడు. తర్వాత ప్రజలను ఆదరించాడు, సత్కరించాడు. సత్కరించకేమి ఇవంతా మరి అందరికీ 2 గాడిదలు ఇచ్చాడో తెలీదు. విజయలక్ష్మితో తిరిగి వచ్చినటువంటి పాండురాజును భీష్ముడు కౌగలించుకొని ఆనంద బాష్పాలు రాల్చాడు కదా, కొడుకు కదా. అప్పుడు 100ల కొద్దీ తుర్యనాదాలు బేరిధ్వనులు మ్రోగాయి. అంటే డమడమడమడమడమడమ శబ్దాలు, పటాకులు అంతా కొట్టారు. పాండురాజు అందరినీ ఆనందింపజేస్తూ హస్తినాపురంలోకి ప్రవేశించాడు, గొప్ప రాజుగా వచ్చేశాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. పాండురాజు దిగ్విజయ యాత్ర చేసి తన బాహుబలంతో సంపాదించి తీసుకొని వచ్చినటువంటి ధనాన్ని అన్నగారి అనుమతితో సత్యవతికి, అంబాలికలకు, భీష్ముడికి సమర్పించాడు. అంత ధనం ఉంది అక్కడ. కొంత ధనాన్ని విదురుడికిచ్చాడు, కొంత ధనాన్ని మిత్రుడికిచ్చాడు, సంతోషపరిచాడు. కొంత ధనాన్ని బీదవాళ్ళకిచ్చాడు. బీదవాళ్ళు లేరండి అక్కడ, ఎతికినా లేరు, పట్టీలో లేరు, ఎవరు తీసుకునేవాళ్ళే దిక్కులేరు. మాకెందుకు పోనే. తల్లి అయినటువంటి అంబాలిక పాండురాజును కౌగలించుకొని ఆనందించింది. అంబాలిక జ్ఞాపకం పెట్టుకోండి. అలా పాండురాజు యొక్క భుజబలంతో ధృతరాష్ట్రుడు 100 అశ్వమేధ యాగాలు చేశాడు. ధృతరాష్ట్రుడు కళ్ళు కనపడకపోయినా 100 అశ్వమేధ యాగాలు చేశాడట మహానుభావుడు. ప్రతి యాగంలోనూ 1,00,000 బంగారు నాణ్యములు దానం చేశాడు. చేయికేమి తీసుకొచ్చాడు కదా తమ్ముడు. ఇలా సాగుతూ ఉండగా పాండురాజు భార్యలకు వనవాసం మీద మక్కువ కలిగింది. ఊరికే ఉండొచ్చు కదా, అట్లా తిరుగాడుకొని వస్తాను స్కూటర్ తీసుకొని అన్నట్టుగా వీళ్ళకి అనిపించింది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.